ఆంధ్రప్రదేశ్కి అసలు క్యాపిటల్ అమరావతి కాదా? ఇంకా చట్టబద్ధతపై చర్చ ఎందుకు జరుగుతోంది? అసలు అమరావతిని కేంద్రం అధికారికంగా గుర్తించలేదా? దీనిపైన ఇటీవలే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. అమరావతి గెజిట్ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం రైతులు కూడా చెప్తాను. అదే పనిలో ఉన్నాం, అదే పనిలో ఉన్నాం. నెక్స్ట్ సెషన్ ఏమైనా ఆమోదం సాధ్యమైన తొందరగా చేపిస్తాం, ఏదో టైంలో చేపిస్తాం. అదే పనిలో ఉన్నాం. అదే నా ఒక్కడితే నా డెసిషన్ కాదు కదా, చాలా మంది చాలా ఉంటాయి, అందులో చేపిస్తాం. రైట్, నాగేశ్వర్ గారు విన్నారు కదా, పెమ్మసాని చంద్రశేఖర్ ఆ మాట మాట్లాడారు. అంటే అమరావతిని కేంద్రం ఇంకా అధికారికంగా గుర్తించలేదనుకోవాలా, ఏపీ రాజధానికి ఇంకా లేదు అనుకోవాలా, ఏంటి గందరగోళానికి ఏంటి కారణం అమరావతిపై? ఇంకా ఎన్నేళ్ళు ఈ కన్ఫ్యూజన్? ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి కాలే, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అమరావతిపై నిర్ణయం జరిగి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు టైంలో ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తెస్తున్నారు, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు. మరి అన్నీ ఉన్నాయి. ఇంకా అమరావతి పైన సాధ్యమైన తొందరగా చేస్తాం, అనేక అంశాలు ఉంటాయని మంత్రి అంటే ఏంటో అంశాలు? దానికి ఆన్సర్ అంశాలు ఏంటో చెప్పాలి కదా. అందరు అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం తీసుకుంటారా? అంటే క్లియర్గా మోడీ ప్రభుత్వం అమరావతి విషయంలో సహకరించడం లేదు అనే అనుమానం కలగకపోదా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో, మోడీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లోనే స్పష్టంగా చెప్పారు, రాజధాని అనేది మాకు సంబంధమైన అంశమే కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని విషయంలో పెద్ద చర్చ జరిగినప్పుడు బీజేపీ అమరావతికి అనుకూలం, మేము అమరావతియే రాజధాని, 3 రాజధానులకు మేము వ్యతిరేకమని చెప్తూ అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తుది నిర్ణయము, కేంద్రానికి సంబంధము లేదు అని పార్లమెంట్లో అఫిడవిట్ ద్వారా ఇచ్చింది. ఇప్పుడు మరి కేంద్రం ఎట్లా మళ్ళీ రాజధాని పైన చట్టం చేయడం ఏంటి? మాకు సంబంధం లేని వాళ్ళే చెప్పినప్పుడు, కేంద్రమే చెప్పినప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాట అంటే సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ సుప్రీంకోర్టు అడగదా, నువ్వు ఇచ్చిన అఫిడవిట్ ఏమైందయ్యా? సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్లో చెప్పింది కదా, మాకు సంబంధం ఉన్న అంశమే కాదు, ఇది రాష్ట్రం చూసుకుంటుంది. రాజకీయ పార్టీగా మాత్రం బీజేపీ అమరావతికి అనుకూలం. ఇది రాజ్యాంగం వేరు, రాజకీయం వేరు అని బీజేపీ నాయకులు టీవీ ఛానల్ వచ్చి చెప్పలేదా? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కలిపి, అసలు చట్టబద్ధత లేకుండా 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? చట్టబద్ధతకి ఇన్నేళ్ళు ఎందుకు పడుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు విధ్వంసం అన్నారు కదా, మరి చట్టబద్ధత లేనప్పుడు ఆయన విధ్వంసమే జస్ట్ లెజిటిమైజ్ అయ్యే ప్రమాదం ఉంది కదా. రాజధానిగానే మీరు ఇంకా చట్టబద్ధత లేకపోతే మరి రాజధానిలో నిధులు పెట్టే వాళ్ళ సంగతి ఏంటి? రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఫస్ట్ ఫేజ్ భూములు ఇప్పటికీ పట్టాలు ఇవ్వరు, సెకండ్ ఫేజ్ భూములు తీసుకుంటున్నారు. అసలు ఏంది గందరగోళం? అంటే విభజన చట్టంలో చేర్స్తేనే రాజధాని అవుతుందా? విభజన చట్టంలో చేర్చకపోతే రాజధాని కాదా? నాకు అర్థం కాని అంశం. దీన్ని ఎందుకు చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఉంది. అంటే మేము అమరావతి మళ్ళీ జగన్ వచ్చినా మార్చకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామనే పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. కానీ అది ప్రాక్టికల్గా నిలబడదు. ఎందుకంటే రేపు జగన్ నిజంగానే వచ్చాడు అనుకుందాం, అమరావతి మళ్ళీ ధ్వంసం చేద్దాం అనుకుందాం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అనుకూలం ఇస్తే మళ్ళీసారి కూడా చట్టాన్ని సవరణ చేయొచ్చు, ఏమైనా చట్టాన్ని పస్తాల సవరించవచ్చు, తప్పే అది. అందువల్ల ఇష్యూ వల్ల చట్టబద్ధత కాదు, ఇష్యూ వల్ల అమరావతిలో రాజధాని అవడమే కాకుండా ఐకానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చంద్రబాబు నాయుడు తన పాలనలో మిగిస్తే జగన్ కాదు, జగన్ సృష్టించిన జేజమ్మచ్చిన అమరావతిని మార్చలేడు. ఎందుకంటే దట్ ఈస్ ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. ఇప్పుడు హైదరాబాద్ను మార్చి నేను రాజధానిని సిద్దిపేట పట్టుకెళ్తాను కేసీఆర్ అంటే సాధ్యమవుతుందా? నేను మహబూబ్నగర్ పట్టుకపోతాను రేవంత్ అంటాడా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? సో అందువల్ల ఎందుకంటే ఒక సిగ్నిఫికెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవస్థలన్నీ బిల్డ్ అవుతాయి. సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవీ లేకుండా తాత్కాలిక భవనాలు నిర్మించి 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్, మోడల్స్ అంటూ టైంపాస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక జాగ్రత్త పడ్డారు, అది జరగకూడదు అంటూ
ఖచ్చితంగా 2029 లోపల మేము పూర్తి చేస్తామని మొదలుపెట్టారు. కానీ అందరికీ తెలుసు జరుగుతున్న స్పీడ్ ఎంత స్పీడో. రైతులకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలే. 5 ఏళ్ళు అప్పుడున్నారు, ఇప్పుడు ఏడాది దాటిపోయింది, 1.5 year అయింది. రైతులకు అసలు పట్టాలు ఇవ్వలేని స్థితిలో ఎందుకుంది ప్రభుత్వం అమరావతిలో అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఇప్పటికైనా అమరావతిని రాజధానిగా మౌలిక వసతులు కల్పించి దానికి ఒక రాజధాని రూపం పూర్తి స్థాయిలో వస్తే జగన్ కూడా మార్చడానికి సాహసం చెయ్యలేడు. ఎందుకంటే అది పొలిటికల్గా కాస్ట్లీ అవుతుంది. అది చెయ్యకుండా కేవలము పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి చట్టంలో చేరుస్తారు. ఫైన్, చట్టం ఏమి రాజ్యాంగం కాదుగా, రాజ్యాంగానే 100 సార్లు మార్చారు, చట్టాన్ని మార్చుకోలేరా? జగన్ అనుకూల గవర్నమెంట్ కనుక కేంద్రంలో వస్తే మార్చుకోగలడు. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? చట్టానికి ఏముంటుంది, పర్మనెంట్ కాదు కదా చట్టం. నో లా ఈజ్ పర్మనెంట్, కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే పర్మనెంట్. ఏం రాజధాని అనేది బేసిక్ స్ట్రక్చర్ కాదు కదా. సో అందువల్ల అటు కేంద్రము ఈ మాట చెప్తున్నట్టుంది, ఇదేం గోలనయ్యా ఈ చట్టబద్ధత మీద ఎందుకు పడుతున్నారు అంటే, లేదు మాకు చట్టబద్ధత కావాలి, చూడు భూతం వస్తుంది అని చెప్పి అందరూ అడుగుతున్నారు, మళ్ళీ వస్తుందా అని. అందువల్ల జగన్ అమరావతి విధ్వంసాన్ని లైవ్లో పెట్టడం కొరకు ఈ అన్సర్టనిటీని కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఇలా అన్సర్టనిటీ ఏముంది, అమరావతే రాజధాని, గెజిట్ నోటిఫికేషన్ వచ్చి నాకు ఇంకేం ఉంటుంది, చట్టం ఏంటి, గెజిట్ నోటిఫికేషన్ మించింది చట్టం అయితే, చట్టం లేకుండా గెజిట్లో నోటిఫై అవుతుందా? అమరావతి అంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక ఇక మళ్ళీ చట్టం చేసి నేను దాన్ని అందులో పెడతా, విభజన చట్టాన్ని సవరించి మళ్ళీ దాంట్లో అమరావతియే రాజధాని అంటారు. చెయ్యొచ్చు, రేపు వచ్చినట్టు డ్రాప్ చేయొచ్చు, ఏమున్నది. కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ మినహా మిగతా దేన్నైనా మెడియచ్చు. చట్టం అయితే ఆ చట్టాన్ని మొత్తానికే తీర్పడేయచ్చు కూడా. చట్టాలు ఏమున్నాయి, చట్టాలు మనం చేసుకున్నాయి కదా, పార్లమెంట్లో మెజార్టీ ఉంటే సవరించవచ్చు. సో పక్కాగా అమరావతి కావాలి అని అంటే ప్రభుత్వం అటు కేంద్రంలో కూటమి వాళ్ళ ఫ్రెండే ఉన్నారు, కానీ ఇంకా ఇన్నేళ్ళు పడుతుంది. మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, వాళ్ళకే ఇంకా పట్టాలు ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ కోసం కూడా మళ్ళీ వెళుతూ ఉన్నారు. ఇదంతా కూడా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపించింది, నేను త్రిశంక స్వర్గం అన్న పదం వాడను. ఎందుకంటే త్రిశంక స్వర్గంలో అంటే అర్థం ఏంటి అంటే భూమి మీద లేదు, ఆకాశం లేదు, మధ్యలో ఉందని. కానీ అది నిజం కాదు కదా. అమరావతిలో పనులు అవుతున్నాయి. అమరావతిలో మీకు ఈవెన్ ఐకానిక్ స్ట్రక్చర్స్ కూడా పనులు మొదలయ్యాయి. ఆల్రెడీ ఈ మధ్య అనేక బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు తమ హెడ్ క్వార్టర్స్ కొరకు పునాదులు వేశారు. త్రిశంక స్వర్గం నుండి ఇవన్నీ ఎలా సాధ్యమైతే చెప్పండి. త్రిశంక స్వర్గంలో ఉన్నవాడు భూమి మీద ఉండొద్దు, ఇక్కడ భూమి మీద జరుగుతున్నాయి కదా. అందువల్ల మనం అలాంటి ఆరోపణలు చేయలేము. ఒక పదాన్ని, కాన్సెప్ట్ను వాడినప్పుడు నాలాంటి విశ్లేషకుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. సో దట్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. సో అమరావతి త్రిశంకు స్వర్గంలో లేదు, అమరావతి గ్రౌండ్ పైనే ఉంది, గ్రౌండింగ్ అవుతోంది. అఫ్కోర్స్ ఆ పనుల్లో స్పీడ్ పెరగాలన్న తప్పలేదు. అమరావతి రాజధానిగా రావడానికి ఏపీ ప్రజలు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? కరెక్ట్, రాజధాని ఇంకా మీకు రావడానికి ఏంటి నాకు అర్థం కాని విషయం. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదా? ఇంకా అమరావతి కాకపోతే ఏదండి రాజధాని? అదే నేను అంటున్నా, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం చేశారు. క్యాపిటల్ అంటే ఎక్కడుంది క్యాపిటల్? సిఆర్డిఏ అమరావతి ఏరియానే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభే క్యాపిటల్ రీజన్ అన్న తర్వాత ఇంకెవరు అనాలండి? నాకు అర్థం కాని అంశం. అమరావతి రాజధాని కాదు అని ఎవరంటారు చెప్పండి? అది రాజధాని కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎట్లా చట్టం చేసింది? చట్టబద్ధత కూడా, చట్టబద్ధత లేకపోతే సిఆర్డీ ఎట్లా వచ్చిందండి? క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఎట్లా వచ్చింది చెప్పండి నాకు. అమరావతిలే కదా వచ్చింది, అది సిఆర్డీఏనే కదా. ప్లాట్ల ఒప్పందాలు కుదుర్చుకుని సిఆర్డీఏ. క్యాపిటల్ లేకపోతే క్యాపిటల్ రీజన్ ఎట్లా వస్తుంది చెప్పండి? క్యాపిటల్ లేకుండా అమరావతిలో క్యాపిటల్ రీజన్ సాధ్యమవుతుందా? కర్నూలులో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందా? విశాఖపట్నంలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందా? తిరుపతిలో ఉందా? ఒక అమరావతిలోనే ఉంది కదా. మీకు తిరుపతికి వైజాగ్ వచ్చే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది, క్యాపిటల్ రీజన్ ఉండదు. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభే దాన్ని క్యాపిటల్ రీజన్గా చట్టంలో చేర్చినప్పుడు ఇంకా చట్టబద్ధత లేదు అని ఎవరైనా అంటే అంతకన్నా అమాయకత్వం ఏమైనా ఉంటుందో చెప్పండి. పార్లమెంటు చట్టంలో చేర్చమని ఇప్పుడు అడుగుతున్నారు. పార్లమెంట్లో చట్టం అంటే విభజన చట్టం సవరించి అది ఎందుకు అడుగుతున్నారు? అమరావతి కొరకు కాదు, రాజకీయం కొరకు అడుగుతున్నారు.